శ్రీనివాస్. మాది సంఖ్యపల్లి. మొన్న మాకు పొలం వడ్ల పైసలొచ్చినాయి. వడ్ల పైసలొచ్చినాక ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకొని మా భార్యోళ్ళ ఇంటికయినాం. మా అత్తగారింటికయినాం. అత్తారింటికయినాక నిన్న నైటు దొంగలు పడ్డారు. 50,000 రూపాయల నగదు పోయినాయి. 2 తులాల చైను పోయింది. ఈరోజు నేను అక్కడ పొలం కాడ పని చేయంగా మా అన్న వాళ్ళు చూసి ఫోన్ చేశారు. ఫోన్ చేసినాక అక్కడ జరిగింది. వచ్చినాక పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఎంక్వైరీ చేస్తారు. ఫింగర్ ప్రింట్ తీసుకుని పోయారు పోలీసు వాళ్ళు. ఎంత పోయినాయి డబ్బులు 50,000 రూపాయలు. బంగారం ఎంత? 2 తులాల చైన్ పోయింది సార్. 2 తులాల. పోలీసులు ఎంక్వైరీ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఎంక్వైరీ చేశారు. ఫింగర్ ప్రింట్ అవన్నీ తీసుకుని చెక్ చేశారు. సార్ మా పొలం వడ్ల మీద పైసలు సార్ అవి మొన్ననే కోటాయన ఇచ్చాడు. కోటాయన ఇచ్చినాక ఇంట్లో పెట్టిన అప్పులు కడతానని ఇంకా కట్టలేవు అవి. మా అత్తగారింటికి వచ్చినాక కడతానని ఇంట్లో పెట్టింది. మా అత్తగారింటికి అయినా వచ్చే వరకు దొంగతనం జరిగింది. గేట్ తాళం వల్ల కొట్టారు. తలుపులు తాళం వల్ల కొట్టారు. ఇంట్లో వచ్చారు. బీరో తాళం వల్ల కొట్టారు. లాకర్ మొత్తం వల్ల కొట్టారు. పైసలు 50,000 రూపాయల పైసలు పోయినాయి. 2 తులాల చైన్ పోయింది. వచ్చినాక మా అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇంటికి వచ్చినాక పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. ఎంక్వైరీ చేసి ఫింగర్ ప్రింట్ అవన్నీ తీసుకుని పోయారు సార్. మళ్ళీ పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. పోయారు.